దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, బలపరచుము తండ్రి. దేవా దేవా నీకే స్తోత్రం, చేపట్లు చేపట్లు గట్టిగా చేపట్లు కూడా దేవుని నామమున భయపడతాము. దేవుని యొక్క ప్రసన్నత కూడా మనం కూడా గట్టిగా చేపట్లు కొడుతూ దేవా దేవా నీకే స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. అవును తండ్రి యేసయ్యా, మీరు మాలో ఉన్నారయ్యా, మాతో ఉన్నారయ్యా. మాతో ఉన్నప్పుడు మాలో ఉన్నప్పుడయ్యా ఎటువంటి భయము కానీ ఎటువంటి టెన్షన్ కానీ అవసరం లేదు. అయా చేరి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి నీ కృప చేతిపట్టు దేవా, నీ ఆత్మ చేత నింపి దేవా. ఇదిగో తండ్రి, వారి యొక్క జీవితాలలో ఎవరికైతే కన్నీరు ఉందో, ఎవరికైతే వ్యాధులు ఉందో నాయన, చెప్పుకోలేనటువంటి అదిగో ఇబ్బందులు ఉన్నాయి, అన్నిటి నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఆశీర్వాదం వచ్చునుగాక, స్వస్థత వచ్చునుగాక, స్వస్థత వచ్చునుగాక, కార్యములు జరుగునుగాక. కృప చొప్పున నడిపించి ఆదరించిన యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. కొద్ది నిమిషాలు కూర్చుందాం, త్వరగా ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆదికాండము 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము సౌండ్ పెట్టుకోవచ్చు. తాను మొదట బలి కాదు, మొదటి బలిపీఠము కట్టిన కాదు, కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసును. సెంటెన్స్ జాగ్రత్తగా చదవాలి. తాను బలి అని చదవకూడదు, బలిపీఠము అనండి ఒకసారి. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. పోయిన వారం, అంతకుముందు వారం మనం మాట్లాడుకున్నాం. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను అనండి ఒకసారి. అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఒకటని కాదు, రెండోని కాదు, అన్ని విషయాలలో, అన్ని పద్ధతులు, అన్ని రకాలుగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆరోగ్యం విషయంలోను, కుటుంబం విషయంలోను, పిల్లల విషయంలోను, వెండి బంగారముల విషయంలోను, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికంటే అన్ని విషయంలో బహుగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. బహుగా ఆశీర్వదించబడ్డానికి కలిగినటువంటి కారణం, దేవుడు చెప్పాడు, నీవు నీ దేశము నుంచి, తర్వాత నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే, ఆయన వెంటనే శారీరక సంబంధమైనటువంటి బంధము కంటే ఆత్మ సంబంధమైనటువంటి బంధము మిన్నని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కలిగిన కారణం,
రక్త సంబంధికుల కంటే యేసయ్య రక్త సంబంధికులే మిన్న అని చెప్పేసి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చారు, ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. రూతమ్మ గారు కూడా నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ ఉన్న చోటనే నేను ఉంటానని రూతమ్మ గారు కూడా ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడింది? దేవుని ప్రజలతో, దేవుని మార్గములో నడిచేటువంటి వారితో. హల్లెలూయా. మోషే విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మోషే ఏమని చెప్పాడు? తను ఫరో కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించడమే, శ్రమను అనుభవించడమే మేలని వచ్చేసి జీవగ్రంథంలో వారి పేర్లు రాయించుకున్నారు. మనం భక్తుల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, భక్తుల మార్గంలో మనం నడుచుదుము గాక. భక్తుల మార్గంలో నడిచినప్పుడు జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. అందుకని బైబిల్ని అధికముగా చదవాలి, లోతులోనికి చదవాలి. బైబిల్లో వాక్యాలు చెప్పడం చాలా సంఘాల్లో మానేశారు. ఎందుకంటే ఒకటే ఒక రిఫరెన్స్ తీస్తున్నారు, ఇక దాన్ని సాగతీసి మీకు అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, భీం బుష్ మంత్రం వేసి పంపించేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి వాక్య లోతులు, అందులో ఉన్నటువంటి మర్మాలు చదవడం చాలా సంఘాల్లో మానేశారు. హల్లెలూయా. కాబట్టి మన సంఘంలో మాత్రం బైబిల్లో ఉన్నటువంటి లోతులు, ఒకళ్ళున్నా ఇద్దరున్నా, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, భక్తులు ఏం చేశారు, మనం ఏం చేయాలి, ఈ కడవరి దినాల్లో, అంచికాల దినాల్లో ఎలా ఉండాలని అనేక విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వినుచున్నట్లయితే వస్తున్న వాక్యాన్ని మీరు వినండి, ఇతరులకు కూడా పంపించండి. పొద్దున్నే వస్తున్న ప్రార్థన కూడా ఇతరులకు పంపించండి, పొద్దున్నే వస్తున్న వాక్యాలు కూడా ఇతరులకు పంపించండి. హల్లెలూయా. కాబట్టి అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లో. మనకైతే కొన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో ఉండదు. అవునా కదా? కానీ అబ్రహామును ఏం చేశారు? దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. దానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, దేవునితోనూ దేవుని ప్రజలతోనూ ఉండడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా ఏమిటంటే, ఎక్కువగా బలిపీఠములు కట్టాడు ఆయన. ఏం కట్టారు? రెండవది ఆశీర్వాదం రావడానికి, అన్ని విషయాలు ఆశీర్వాదం రావడానికి రెండవ కారణం ఏమిటి చెప్పాలి? బలిపీఠములు కట్టారు. బలిపీఠములు కట్టమని దేవుడే చెప్పారు. ఆయన ఎక్కడ బలిపీఠం కడితే అక్కడే ఉండేవాడు. ఆయన భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం వేళ కూడా ఎక్కడ ఉండేవారు ఆయన? మమ్రే అనేటువంటి సింధూర వనవృక్షం దగ్గర. ఎక్కడ ఉన్నారు ఆయన? మమ్రే. ఆదికాండం 18 మొదటి వచనం చదువుదని చూడండి ఒకసారి. అబ్రహాము ఎండవేళ కూడా గుడారము బయట ఉన్నాడంట. మనం ఎండవేళ గుడారము లోపల ఉంటాం. మనం ఆశీర్వదించబడకపోవడానికి, మరి అబ్రహాము ఆశీర్వదించబడడానికి కలిగిన కారణాలు చదువుదాం. 18 మొదటి వచనం. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారము యొద్ద కూర్చొని ఉన్నాడు. ఇటు చూడండి, నా వైపు చూడండి. మమ్రే అనేటువంటి సింధూర వనవృక్షం దగ్గర ఎండవేళ బయట ఉండడానికి కలిగిన కారణం ఏంటి చెప్పాలి? ఎండవేళ బయట ఉండడానికి కారణం ఏంటి? ఒకటి మీరు అనొచ్చు, అక్కడికి త్రిత్వదేవుడు నామం లేదా ముగ్గురు వ్యక్తులుగా వచ్చారండి, వచ్చి వారి గృహంలో ఆతిథ్యం స్వీకరించడానికి సందర్భం అదే. అయితే వాళ్ళు రావడానికి, ఆయన బయట కూర్చోవడానికి కలిగిన కారణం ఏమిటంటే 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వనవృక్షంలో అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఆశీర్వాదం రావడానికి కలిగిన కారణం ఏమిటంటే, తాను మొదట కట్టినటువంటి బలిపీఠం దగ్గరే కూర్చొని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆ బలిపీఠమును విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. బలిపీఠము పట్టుకుని ఆయన ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఎండనక వాననక చలి అనక ఎటువంటి వాతావరణంలో అయినా సరే ఆయన ఎక్కడున్నారు చెప్పండి? బలిపీఠం దగ్గరే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటారు, బలిపీఠమునకు పిచ్చుకల దగ్గర ఆశ్రయం ఉందంట, బలిపీఠకు వాన కోవెల దగ్గర ఆశ్రయం ఉన్నదంట. నీకు నాకు కూడా ఆశ్రయం ఉండును గాక. కాబట్టి మనం ఉండవలసినటువంటి స్థానం ఏమిటి అంటే బలిపీఠము అనంటే ఒకసారి. బలిపీఠము మనకి ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ, ఎటువంటి వ్యాధి ఉన్నప్పటికీ, ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ మనం ఉండవలసినది బలిపీఠము దగ్గర. బలిపీఠం అంటే ఏమిటనే విషయం మనం నేర్చుకుందాం.
బలిపీఠం ఎందుకు కట్టమన్నాడో దేవుడు మనం నేర్చుకుందాం. అసలు బలిపీఠం ఎలా కడతారు, ఎలా కట్టమన్నాడు దేవుడు అనే విషయాలు నేర్చుకుందాం. బలిపీఠంలో ఉన్నటువంటి మర్మాలు 7 మర్మాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు కనుక మనం తెలుసుకుంటే అబ్రహాము ఎలాగ ఆశీర్వదించబడ్డారో మనము కూడా అట్టి రీతిగా ఆశీర్వాదం పొందుకొందుము గాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు పాత నిబంధనలో బలిపీఠం దగ్గర మాట్లాడేవారు. చెప్పండి, దేవుడు ఎక్కడ మాట్లాడేవారు పాత నిబంధనలో? బలిపీఠం దగ్గర. మరి మందిరాలు లేవు. అబ్రహాం కాలానికి ఏమి లేవు, మందిరాలు లేవు. మందిరం వల్ల ఉన్నాయా? మందిరం ఎప్పుడు వచ్చింది? అందరూ అలా చూస్తున్నారండి. మందిరం ఎప్పుడు వచ్చింది? మన మందిరం కాదు, మన మందిరం కాదు. అసలు స్టార్టింగ్లో మందిరం, బైబిల్లో మందిరం సొలొమోను గారు కట్టారు. సొలొమోను గారు లేకముందు, సొలొమోను గారికి ముందు మోషే గారు ఎలా కట్టారు? గుడారాలు, ప్రత్యక్ష గుడారాలు ఉన్నాయి. మరి మోషే గారు లేకముందు చెప్పాలి, మోషే గారు లేకముందు బలిపీఠములు, ఆరాధన కేంద్రాలు, బలిపీఠములు. గట్టిగా చప్పలు కొడు దేవుని నామమున మహిమపడదాం. ఆదాము అవ్వలు ఎక్కడికి వెళ్ళారు? ఆదాము అవ్వలు ఆరాధన చేయడానికి ఆదాము అవ్వలకైతే గొప్ప ధన్యత, అసలు దేవుడే వచ్చేసాడు. గట్టిగా చప్పలు కొడదాం. దేవుడే వచ్చి మాట్లాడాడు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఏకదాటిగా మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత మహిమ కదా, ఎంత ధన్యత కదా. వాళ్ళకి బలిపీఠాలు అవసరంలా, వాళ్ళకి మందిరాలు అవసరంలా. వాళ్ళు ఏ ఆరాధనకి, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఆదాము అవ్వల స్థితి ఎలా ఉంది? మొట్టమొదటిగా చెప్పాలి, ఎలాగుంది చెప్పండి? డైరెక్ట్గా చల్లపొడ్డ దేవుడే దిగి వచ్చేవాడు అక్కడికి. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి వాక్యాలు అందించి, దేవుడు దిగి వచ్చి బైబిల్లో లేనటువంటి లేదా ఉన్నటువంటి అన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఇప్పుడు మనకు కొన్నే ఉన్నాయి బైబిల్లో. లేనటువంటి అని ఎందుకన్నానంటే, బైబిల్లో మానవుడు ఎంతవరకు జీర్ణించగలుగుతాడో అంతవరకే ఉంది. కానీ లేనటువంటి విషయాలు కూడా ఆదాము గారికి బోధించేవారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో దేవుడు దూరం అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు దూరం అయిపోయిన తర్వాత ఆదాము ఏడ్చాడు, అయ్యా మళ్ళీ నిన్ను కలుసుకునే స్థలం ఏది, నిన్ను ఎక్కడ కలుసుకోవాలి, ఎక్కడ ఉండాలని ఏడ్చినప్పుడు బలిపీఠం చూపించాడు. ఏం చూపించాడు? బలిపీఠం. అందుకని కయ్యను హేబేలు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? బలులు, బలిపీఠం దగ్గరికి బలి అర్పణలు తీసుకుని వెళ్ళారు. అందుకని ఆదాము అవ్వల తర్వాత పిల్లలకి బలిపీఠం కట్టడం, బలులు అర్పించడం నేర్పించారు. హల్లెలూయా. ఆ పద్ధతిని తర్వాత ఆదాము అవ్వల తర్వాత కయ్యను హేబేలులకు, తర్వాత హేబేలు సంతానం అయితే చనిపోయింది, కానీ తర్వాత నోవహు గారికి చూపించారు. ఎవరు చూపించారు? నోవహు గారికి, నోవహు పిల్లలకి. ఈ షేములోంచి వచ్చినటువంటి అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళినా చేసేది ఏమిటంటే బలిపీఠం కట్టడం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. బలిపీఠం దేన్ని సూచిస్తుందనంటే ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన జీవితం దేన్ని సూచిస్తుందనంటే మానవునికి దేవునికి మధ్యలో సంబంధాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. నీకు ప్రార్థన బాగుంటే దేవునికి నీకు మధ్యలో సంబంధం బాగుంటుంది. సంబంధం బాగుంటే ఆశీర్వాదాలన్నీ నీవే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన అంటాడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి, కొన్ని విషయాల్లో కాదు, 1, 2 కాదు, అన్ని విషయాలు ఆశీర్వదించడానికి రెండవ కారణం ఏంటంటే బలిపీఠములు కట్టేవాడు. ఆయన ఏం చేసేవారు చెప్పండి? బలిపీఠములు కట్టేవారు. బలిపీఠం అనగా ప్రార్థనా స్థలము అనండి ఒకసారి. బలిపీఠం అంటే ఏంటది? ప్రార్థనా స్థలము. ఇప్పుడు బలిపీఠం ఎలా కట్టాలి? బలిపీఠం ఎలా కట్టాలి అని అంటే, బలిపీఠం కట్టడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది గుడారంలో కానీ ఇంటిలో కానీ పనిచేయదు. గుడారంలో కానీ ఇంటిలో, ఆ రోజు గుడారాలే కదా. ధనవంతుడైన అబ్రహాం కూడా ఏం వేసుకున్నాడు చెప్పాలి? గుడారాలు వేసుకున్నాడు. మనమైతే బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తాం. హల్లెలూయా. అవన్నీ ఎప్పుడోకప్పుడు కూలిపోతాయి. గుడారం శాశ్వతం కాదని చూపించడానికి అబ్రహాం గారు 318 మంది పనివారు ఉన్న 24 గదులు కలిగినటువంటి వెండి బంగారంలోనే 24 గదులు కలిగినటువంటి గుడారాన్ని వేసుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని గదులు? 24 గదులు. తిరగడానికి ఎన్ని రోజులు పట్టుద్ది చెప్పండి? 24 గదులు ఒక రోజు తిరిగేస్తామా? ఇలా చూసి అయితే తిరిగేయచ్చు. లోపలికి వెళ్ళి అదంతా తిరగాలంటే చాలా టైం పడుతుంది. హల్లెలూయా. 24 గదులు ఉండే అబ్రహాం గారు అయినా సరే ఆ గుడారం అంతా బయట వదిలేసి బయటకు వచ్చేవాడు. ఎక్కడికి వచ్చేవాడు? బయటకు వచ్చి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూపించేవాడు. ఇది దేన్ని సూచిస్తుందనంటే దేవుడు ప్రత్యేకమైన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కాబట్టి మందిరములోనే, గుడారములోనే, బలిపీఠం దగ్గరే దేవుని ఆరాధన చేయుదుము గాక. ఇక్కడ గుడారం అంటే ప్రత్యక్ష గుడారం అని అర్థం చేసుకోండి. బలిపీఠం అంటే ఆ రోజుల్లో బయట ఉండేది. ఇప్పుడు దేవుని మందిరాలు. ఇప్పుడు అదే బలిపీఠం ఏంటది? దేవుని మందిరాలు. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వారు చెప్పండి? ప్రత్యేకమైన వారు. ఆయనకి బలిపీఠం ప్రత్యేకంగా ఉండాలి. ఆ బలిపీఠం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎవరు వెళ్ళాలి అని అంటే ఎవరైతే బలులు అర్పిస్తారో,
ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునితో సంబంధం బాగుండాలని కోరుకుంటారో వారు మాత్రమే వెళ్ళుదురుగాక. ఒకవేళ పాపంతో వెళితే, ఒకవేళ దుష్టాలోచనలతో వెళితే, ఒకవేళ వేరే ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో వెళితే మనం అక్కడే ఏమైపోతాం? నాశనం అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి బలిపీఠం దగ్గరికి ఎలా రావాలి? పరిశుద్ధంగా, ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా రావాలి. బలిపీఠం దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బలిపీఠం కట్టాలంటే ఏం చేయాలి? ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థలాన్ని శుభ్రం చేయాలి. నిన్నటి దినమున మరి వరలక్ష్మి గారు చక్కగా శుభ్రం చేశారు, కృపా గారు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదాం. అంతకుముందు మరి మ్యాట్లు తీయడానికి ఎవరు లేరండి, తమ్ముడోళ్ళు కూడా లేరనంటే సాయంత్రం అన్న కడుగుతాను, సాయంత్రం కూడా ఎవరు తీయడానికి లేరంటే ఉదయం అన్న తీయండి నేను కడుగుతానని. అంటే మందిరం పట్ల, బలిపీఠం పట్ల ఎంత ఆసక్తి చూడండి. అటువంటి ఆసక్తి ఉంటే మనము కూడా దీవించబడుదుము గాక, ఆశీర్వదించబడుదుము గాక. మన కుటుంబాలు ఎంత శుభ్రంగా ఉంటాయో దేవుని బలిపీఠం కూడా, మందిరం కూడా అటువంటి శుభ్రతతోనే ఉంచుదుము గాక. లేదు, ఇప్పుడు ఆ ప్రత్యేకమైన స్థలాన్ని శుభ్రం చేయాలి. ఏం చేయాలి? శుభ్రం చేయాలి. శుభ్రం చేసి అక్కడికి 12 రాళ్ళు తీసుకురావాలి. ఏవి రాళ్ళు? 12 రాళ్ళు. 12 రాళ్ళు 12 మంది అపోస్తులకు సాదృశ్యం, 12 గోత్రాలకు సాదృశ్యం. 12 అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఖ్య. హల్లెలూయా. 12 దేనికి సాదృశ్యం చెప్పాలి? 12 గోత్రాలకు సాదృశ్యం. 12 గోత్రాలు అంతేనా? 12 అపోస్తులకు సాదృశ్యం. ప్రార్థన నిబంధన మన ప్రకారం అయితే అపోస్తులకు సాదృశ్యం. అయితే ఆ రాయికి ఉలి అనేది తగలకూడదు. ఉలి అంటే ఏంటి? ఉలి అంటే తెలుసా? మేకులాగా ఉంటుందా? సుత్తి లాంటిది, ఒక రకంగా సుత్తి లాంటిది. అంటే దాన్ని కొట్టి షేపులు చేస్తారు. అలా చెక్కకూడదు ఆ రాళ్ళని. ఉలి దెబ్బ తగలకూడదు, చెక్క తగలకూడదు, ఏ వస్తువు దానికి తగలకూడదు. హల్లెలూయా. తగలకుండా దాని అంతట అదే సహజంగా ఉన్నటువంటి రాయిని తీసుకురావాలి. ఎటువంటి రాయి? దాని అంతట అదే సహజంగా ఉన్నటువంటి రాయి. అలాగే ఎన్ని రాళ్ళు తీసుకురావాలి? 12 రాళ్ళు తీసుకురావాలి. తీసుకొచ్చి ఒకదానికొకటి పేర్చాలి. ఎలా పేర్చాలి? 4x3 వరుసలో పేర్చాలి. 4x3 ఎంత? 12. అలా పేర్చాలి. పేర్చిన తర్వాత ఆ రాళ్ళన్నీ ఎత్తుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎత్తుగా ఉంటాయి. ఈ ఎత్తు దేన్ని సూచిస్తుందనంటే భూమి కంటే ఎత్తుగా ఉన్నది. అంటే దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు ఎత్తైన ప్లేస్లో ఉంటాడు, దేవుణ్ణే మనం హెచ్చించుదుము గాక అని ఈ విషయం తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఎవరిని హెచ్చించాలి? ఎవరిని హెచ్చించాలి? దేవుణ్ణి హెచ్చించాలి. ఆ హెచ్చించబడినటువంటి ఆ రాళ్ళు పైన కట్టెలు పెట్టాలి. ఏం పెట్టాలి? కట్టెలు దేన్ని సూచిస్తుంది? సహవాసాన్ని సూచిస్తుంది. సంఘ సహవాసాన్ని కట్టెలు సూచిస్తుంది. ఆ కట్టెలు ఎవరంటే మీరు నేనే. అంటే ఒక సహవాసంలో ఉండాలి. ఏ సహవాసంలో ఉండాలి? 12 రాళ్ల సహవాసంలో ఉండాలి. ఏ సహవాసంలో? 12 రాళ్ల సహవాసంలో. అంటే 12 అపోస్తులు అనమాట. అపోస్తుల బోధలు, అపోస్తుల సహవాసంలో రొట్టె విరుచుటి అందును, ప్రార్థన అందును ఎడతెగక వారు ఉన్నట్లుగా వారు వెండి బంగారములు ఆశించలేదు. వారు ఎలాగైతే దేవుని రాజ్యం కోసం సమస్తాన్ని త్యజించి దేవుని ఆత్మను పొందుకుని, దేవుని శక్తిని పొందుకుని, దేవుని దర్శనములు చూసి వారి కుటుంబాలు విడిచిపెట్టి దేవుని సేవ విషయంలో ఎలాగైతే దేవుడు పిలవబడినటువంటి పిలుపులో ఏర్పాట్లో ఉన్నారో ఆ సహవాసంలో ఈ కట్టెలుగా పేర్చబడుదుము గాక. ఆ కట్టెలు దాన్ని చూస్తే ఆ కట్టెల మీద ఏం పెట్టాలి? ఏదైతే బలి అర్పిస్తామో ఆ బలి పశువుని పెట్టాలి. కట్టెల మీద ఏం పెట్టాలి? ఏదైతే బలి అర్పిస్తామో, ఎద్దు కానీ, గొర్రె కానీ, మేక కానీ, పొటేలు కానీ ఏది వధిస్తామో దాన్ని ఎక్కడ పెట్టాలి? ఆ కట్టెల మీద పెట్టాలి. చర్మం ఒలిచి యాజకుడికి ఇచ్చి, రక్తాన్నేమో నేల మీద ఒలికించి, అంటే దేవునికి అర్పితం చేసి, మిగతా భాగాలన్నిటిని కూడా ఏం చేయాలి? అగ్నితో కాల్చాలి. దేంతో కాల్చాలి? అగ్నితో కాల్చాలి. అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యం, అగ్ని సంపూర్ణతకు సాదృశ్యం. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. కాబట్టి అగ్ని కలిగిన మందిరములోనే మనం ఉండుదుము గాక. మనము కూడా ఆరాధన చేస్తున్నప్పుడు పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చి మనల్ని దహించును గాక. మనల్ని దహించడం అంటే మనలో ఉన్న పాపాలు, పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి దుఃఖంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగా అగ్ని సంపూర్ణ భక్తికి సాదృశ్యం. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి. మొట్టమొదటిది బలిపీఠం అంటే ఏమిటి? బలిపీఠం అనగా ప్రార్థనా స్థలం. బలిపీఠం అంటే ఏంటమ్మా? ప్రార్థన స్థలం. రెండవది 12 రాళ్ళు. ఆ స్థలం మీద ఏం పెట్టాలి?
12 రాళ్ళు. 12 రాళ్ళు దేనికి సాదృశ్యం? అపోస్తలుల బోధకు సాదృశ్యం. 12 గోత్రాలకు సాదృశ్యం. అంటే దేవుడు ఏర్పాటు చేసింది. ఆది కాండము నుంచి కూడా అపోస్తలుల బోధ అనేది ఉంది. ఆనాడు దేవుడే ఆదాముతో మాట్లాడారు. ఏ విషయాలు మాట్లాడారంటే మోషే గారితో సీనాయి కొండ మీద ఏ విషయాలు మాట్లాడారో అయ్యే విషయాలు. ఆజ్ఞలు కూడా ఎన్ని చెప్పాలి. ఆజ్ఞలు కూడా ఎన్ని చెప్పాలి. పాత నిబంధన కొత్త నిబంధన కలిపి 12. 10 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్నాయి, 2 ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఏమిటవి చెప్పండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి పాత నిబంధనలో? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, ఆయన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ల అందే కానీ ఏ రూపమును మీరు చేసుకోకూడదు. మూడోది, వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. 5, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. 6, నరహత్య చేయవద్దు. 7, వ్యభిచరించవద్దు. 8, దొంగిలించవద్దు. 9, నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు. 10, పొరుగువాని ఎద్దునైనను గాడిదనని దేని కూడా ఆశించవద్దు. అక్కడికి 10 అయినాయి. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. మొట్టమొదటిది, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి. అది మొట్టమొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమ. మొత్తం ఎన్ని ఆజ్ఞలు? 12. హలో, ఎవరన్నా అడిగితే అప్పుడు చెప్పండి. ఈ 12 రాళ్ళకు సాదృశ్యం. అంటే 12 అప్పటి నుంచే ఉంది కదా. 12 గోత్రాలు, తర్వాత 12 మంది అపోస్తులు, తర్వాత సింహాసనాలు కూడా ఎన్ని? 12 సింహాసనాలు. హల్లెలూయా. 12 సింహాసనాలేనా? 12 సింహాసనములు. అంటే అపోస్తులు ఆ సింహాసనముల మీద కూర్చుంటారు. కాబట్టి 12 రాళ్ళు అపోస్తుల బోధకు సాదృశ్యంగా ఉంది. ఆ రాళ్ళు ఎటువంటి రాళ్ళు అవి ఉండాలి చెప్పాలి. చెక్కినవి అవ్వకూడదు. చక్కనే కాదు, చెక్కిని అవ్వకూడదు, చెక్కకూడదు. దాన్ని అసలు ఏ ఉలితో కానీ చెక్కతో కానీ తాకకూడదు. ఎందుకు తాకొద్దు అన్నాడు తర్వాత చెప్తాను. ఎందుకు చెక్కొద్దు అన్నాడు తర్వాత చెప్తాను. తర్వాత ఆ రాళ్ళు పైకి వస్తూ ఉంటే భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి కాబట్టి దేవుడు ఉన్నతుడు. 4వది, దేవుడు ఎవరంట? ఉన్నత వాడు, ఎత్తైన వాడు, హెచ్చైన వాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. అనండి ఒకసారి, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. 5వది కట్టెలు. 5వది ఏంటమ్మా? కట్టెలు. 6వది ఏంటి అని అంటే కట్టెల మీద ఉన్న బలిపశువు. 6వది ఏంటి? కట్టెల మీద ఉన్న బలిపశువు. 7వది అగ్ని. 7వది ఏంటి? అగ్ని. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. మొట్టమొదటి బలిపీఠము. బలిపీఠం అనగా ప్రార్థన జీవితానికి సాదృశ్యం. చదువుతాం లూకా సువార్త 6:12 చదువుదాం. లూకా సువార్త 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుడు యందు రాత్రంతా గడిపాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. యేసు ప్రభువారు ప్రార్థన చేయడానికి రాత్రంతా గడిపారు. మనమైతే 1 గంట కూడా గడపలేము. ఎందుకంటే మనం అనారోగ్యం. ఎటువంటి అనారోగ్యం అంటే చాలా అనారోగ్యాలు ఉన్నాయి, చెప్పుకోలేనటువంటి అనారోగ్యాలు. హల్లెలూయా. అలాగే కీర్తనల గ్రంథం 119, 164 కూడా చదివితే మొట్టమొదటిగా మనం యేసయ్య చేసినటువంటి ప్రార్థన, రాత్రంతా ప్రార్థన మనం చూసాం. కీర్తనల గ్రంథం 119, 164 చదివితే అక్కడ ఉన్నటువంటి మాట, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు. హల్లెలూయా. దినానికి ఎన్ని? దినం అంటే ఎవరి దినం? మన దినం. రోజు దినం ఇస్తున్నాడు మనకి. దినం అంటే ఏంటి? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే రోజుకి 24 గంటల్లో 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఎన్ని గంటలకు ఒకసారి చేస్తున్నాడు? 4 గంటలకి 4 గంటలకు ప్రార్థన. 4 ఏళ్ళు ఎంతమ్మా? 28. మరి మనకి 24 గంటలే ఉన్నాయి. 3 గంటలు. 7 3 21. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 21 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఇప్పుడు చదివింది ఎవరి గురించి అంటే దావీదు గారి గురించి. మేరీ గారు గట్టిగా చెప్పారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, చప్పగా కొట్టకూడదు, ఫీల్ అవుతారు మళ్ళీ ఆవిడ. గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. దినానికి ఎన్నిసార్లు? ఎవరి దినానికి? మన దినానికి. హల్లెలూయా. మన దినం సరిగ్గా చేయకపోతే ఆయన దినంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మన దినానికి ఎన్ని రోజులు? ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు 7 సార్లు చేస్తున్నాడంటే 3 గంటలకు ఒకసారి కూర్చుంటున్నాడు ఆయన. ఎవరమ్మా? దావీదు గారు. దావీదు గారు ఎన్ని గంటలకు ఒకసారి కూర్చుంటున్నాడు? 3 గంటలకు ఒకసారి.
మనం 2 రోజులకు ఒకసారి ప్రార్థనకు రమ్మన్నా రాము. హల్లెలూయా. వారానికి ఒకసారి రమ్మన్నా ఏదో ఆ రోజు ఖాళీ ఉంటే వస్తాం, లేకపోతే లేదు. మరి మనం ఆశీర్వదించబడకపోవడానికి, భక్తులు ఆశీర్వదించడానికి కలిగిన కారణం అబ్రహాం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ భోంచేసి నిద్రపోవచ్చు మనకులాగా. అవును కదా, ఎండవేళ. ఏం వేళ? ఎండవేళ. మన ఎండవేళ అయితే ఏం ఒక్కపోతరా నాయన, ఏం గవర్నమెంట్, ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఈ జగన్ వచ్చిన తర్వాత కరెంటు తీసేస్తున్నాడు, ఏసీలు ఉండట్లేదు, ఫ్యాన్లు, కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఎవరిని తిట్టుకుంటాం? కనీసం దేవుడితో మాట్లాడతామా? ఒక గంట అయినా ఆ ఒక్క ఎందుకు పెడుతున్నాడు? దేవుడి వైపు చూస్తామని. ఆ బాధ ఎందుకు పెడుతున్నాడు? దేవుని వైపు చూస్తామని. రోహిణి చొరబడిందంటే ఎండలు వచ్చేస్తున్నాయి, ఇదేం ఎండ బాబా అని తిట్టుకుంటాం తప్ప దేవుని కనీసం స్తుతి చెప్పం, స్తోత్రం చెప్పం. హల్లెలూయా. దినమునికి ఎన్నిసార్లు చేశారు దావీదు గారు? చెప్పాలి, ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే 3 గంటలు ప్రార్థన చేసి బయటికి వెళ్ళి వచ్చి పని చేసుకుని 1 గంట, మళ్ళీ వచ్చి 3 గంటలకోసారి అలాగే రాత్రంతా తెల్లవారేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. మనం అనుకుంటాం దావీదు వలె దీవించమని అడుగుతాం కానీ దావీదు చేసిన పనులు మనం చేయలేం. దావీదు చేసిన పనులు కనుక మనం చేస్తే ఖచ్చితంగా దీవించబడదుము గాక. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం, త్వరగా ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు ప్రార్థన చేశారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. దానియేలు ఎన్నిసార్లు చేశాడు? ముమ్మారు అంటే 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎందుకనంటే దానియేలు గారు ప్రధానమంత్రి. ఎవరైనా చెప్పండి, ప్రధానమంత్రి ఎన్నో పనులు, ఎంతోమందికి సరదాలి, ఎన్నో పనులు చేయాలి. ఆ పనుల మధ్యలో 3 సార్లు ప్రార్థన చేశాడు. దావీదైతే ఇంకా రాజుకి ఎన్ని పనులు ఉంటాయి? ఆ అన్ని పనులు ఉన్నా సరే ఏం చేశాడు చెప్పండి? 7 సార్లు ప్రార్థన చేశారు. అదే మనకు ఒక ఉద్యోగం ఉంటేనే, గవర్నమెంట్ ఉద్యోగం, అస్సలు ఖాళీ ఉండదు. ఖాళీ ఉంటుందా? 2 మేకలు ఉంటే అస్సలు ఖాళీ ఉండదు. ఖాళీ లేదు పాస్టర్ గారు అస్సలు. మీరు ఎన్ని అయినా అనుకోండి, ఏంటో ఆ టైం వచ్చేటట్టు కుదరట్లేదు. మీరు ఎన్ని అయినా అనుకోండి, పాస్టర్ గారు మాకు కుదరట్లేదు, మేమేం చేయమంటాం, మమ్మల్ని ఏం చేయమంటాం అని దెబ్బలాడతారు కూడా. హలో. ఇప్పుడు దావీదు గారు రాజా కాదా? చెప్పండి అమ్మా. రాజు అంటే మనకంటే ఎక్కువ పనులు ఉంటాయి కదా. మనకి అంటే ఎక్కువ పనులు ఉంటాయి, కానీ రివర్స్లో మాట్లాడతాం, మనకే బోల్డని పనులు ఉన్నాయంట. మనకి ఎన్ని పనులు ఉన్నాయో అసలు చెప్పలేనని పనులు. లోకంలో ఎవరికీ లేనని పనులు మనకే ఉన్నాయి. లోకంలో ఎవరికీ లేనని కష్టాలు మనకే ఉన్నాయి. ఎవరికీ లేనని బాధలు మనకే ఉన్నాయి. హల్లెలూయా. దావీదుకి అన్ని పనులు ఉండి కూడా ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? 7 సార్లు. 7 సార్లు చేశాడు ఒక్కరోజుకి. వారానికి ఎన్ని? 7 ఏళ్ళు, 49 ప్రార్థనలు. నెలకి ఎన్ని? 30 ఏళ్ళు, 210 ప్రార్థనలు. సంవత్సరానికి ఎన్ని? ఇంకా అక్కడి నుంచి వదిలేయండి. హల్లెలూయా. అన్ని ప్రార్థనలు చేసేవాడు ఆయన. అన్ని ప్రార్థనలు చేసాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. దానియేలు ఎన్ని ప్రార్థనలు? 3 ప్రార్థనలు రోజుకి. ఎన్ని ప్రార్థనలు? 3 ప్రార్థనలు. మనం ఉదయమో గంట, సాయంత్రమో గంట కూర్చుంటేనే చాలా అలసిపోతాం. హల్లెలూయా. ఎందుకంటే మనకు పనులు ఎక్కువ, వాళ్ళకి పనులు తక్కువ. ఎన్ని పనులు ఉన్నా కాళ్ళు చేసుకున్నారు, మనం కూడా ఎన్ని పనులు ఉన్నా కాళ్ళు చేసుకుని ప్రార్థన చేయదుము గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు దూషించదురేమో అని ఒక్కొక్కని నిమిత్తం దహన బలి అర్పిస్తున్నాడు. ఇక యోబు గారి సంగతి అయితే ఇక మనం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చెప్పాం కదా. గుర్తున్నదన్నవారు స్తోత్రం చెప్పండి. మీకు అందరికి గుర్తుందా యోబు సంగతి చెప్పినప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడు, ఒక్కొక్క నిమిత్తం ఎలా చేసేవాడో గుర్తుందా? చెప్పినవి లేలుయా అలా ప్రార్థన చేసేవారు. ఇక మనమైతే వారికిలాగా చేయలేం. కరెంటు పోయేదాకా టీవీ అన్నా చూస్తాం కానీ, ఛార్జింగ్ అయిపోయేదాకా సెల్ అన్నా చూస్తాం కానీ 1 గంట ప్రార్థన మాత్రం చేయలేము. హల్లెలూయా. కానీ ప్రార్థన చేసిన రోజునే మనం ఆశీర్వదించబడుదుము గాక. చెప్పండి, బలిపీఠం ఎక్కడ ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. అనండి ఒకసారి, బలిపీఠం దేన్ని సూచిస్తుంది? ప్రార్థన జీవితాన్ని. కాబట్టి మన బలిపీఠం దగ్గర కూడా మనం నిత్యము ప్రార్థన చేయదుము గాక. హల్లెలూయా. ఒక ఆవిడ బలిపీఠం కట్టిందండి. అంటే అంతకుముందు ఆవిడ స్థితి ఎలాగ ఉండేది అని అంటే, రేకులో నుంచి మొత్తం వర్షం వచ్చేటువంటి స్థితి. ఎటువంటి స్థితి? రేకులో నుంచి మొత్తం వర్షం వచ్చేటువంటి స్థితి. ఆ గిన్నెలు, చెంబులు అన్నీ పెట్టే స్థితి అనమాట.
ఒక రోజున ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే సెంటు భూమి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సెంటు భూమిలో 2 గదులు వేసింది. ఎన్ని గదులు? 2 గదులు వేసింది. 2 గదులు వేసి, ఏ అమ్మ 2 గదులు వేసావు, ఉన్నది సెంటే కదా, సెంటు భూమిలో 2 గదులు వేసావంటే ఒకటి మాకండి, రెండోది దేవునికండి అన్నది. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకనంటే ఆ ప్రార్థన ద్వారానే, ఆ బలిపీఠం ద్వారానే మేము ఆశీర్వదించబడాలి. చాలా భక్తిపరులారు, మీకు వందనాలమ్మా, చాలా సంతోషం అన్న. ఆ తర్వాత మీరు ఎప్పుడు వచ్చినా సరే ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఎప్పుడన్నా ఎక్కడికి లేట్ అయిపోతే మీరు ఇక్కడే పడుకుని తెల్లారి వెళ్ళండి అని చెప్పేది. అంటే నిజంగా ఉంటామేంటి? సరే అమ్మా అన్నాం. సరే ఒక రోజున ఆవిడ దగ్గరికి వెళ్ళి 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిన తర్వాత బలిపీఠం ఎలాగుందో, ఆ ప్రార్థన గది ఎలాగుందో చూద్దామని వెళ్తే, మొత్తం వెళ్ళేసరికి ఆ బలిపీఠం నుండి ఏమున్నాయి? కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు గంపలు ఉన్నాయి. కక్క 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 అంటున్నాయి లోపలికి వెళ్ళగానే. ఇదేంటమ్మా ఇవి ఉన్నాయనంటే, ఆవిడ అంటుంది, పాస్టర్ గారు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, రూపాయికి రూపాయి జత వస్తుందని కోళ్ళు కొన్నాను అంటుంది. ఎవరిని కొన్నదంట? కోళ్ళు కొన్నది. అంతకుముందు ఇల్లు లేనప్పుడు ఇల్లు కట్టి ఈ స్థలం అంతా బలిపీఠం, ఇదంతా దేవునికే అని దేవుడికి సమర్పించాను అని అన్నది. ఇప్పుడు నేను వెళ్ళేసరికి అక్కడ ఏమున్నాయంటే కోళ్ళు ఉన్నాయి. అదంతా వాసన వచ్చేస్తుంది, నిలబడలేకపోతుంది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇంకా దీవించబడాలని. ఇంకేం దీవించబడతామో ఎన్ని కోళ్ళు ఉంటాయని. అక్కడ నుంచుంటే అయ్యో ఫారెన్ కోళ్ళు అంటే కాళ్ళు ఎట్టి పొడి చేస్తుంది, కాళ్ళు ఎలాగెలాగెలా లాక్కుంటానే ఉన్నాయి. నుంచుంటే చాలు టిక్కి 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 మరి పడుతుంది. ఆవిడేం ప్రార్థన చేయమంటుంది. ఇక్కడ కోళ్ళనే చూసుకొని ఆవిడ ప్రార్థన చేయను. సరే బయట నుంచి ప్రార్థన చేద్దామంటే బయటకు వచ్చి ప్రార్థన చేసి ఆమెనే వెళ్ళిపోయిన తర్వాత ఇంకో చోట ఎక్కడో మేకలు కొందంట, ఇంకో చోట ఎక్కడో గొర్రెలు కొందంట. మొత్తానికి దీవించబడిన తర్వాత ఇంకో స్థలం తీసుకున్నారు. ఆ స్థలం తీసుకుని అక్కడ మేకలకి, కోళ్ళకి, అన్నిటికీ కూడా ఏం వేస్తున్నారు? షెడ్ వేస్తున్నారంట. ఏం వేస్తున్నారు? షెడ్ వేస్తున్నారంట. షెడ్ వేసినప్పుడు ఆడెవడో సుత్తించుకుని ఆ షెడ్ని ఆ మేకులు కొడుతుంటే ఆ సుత్తు అదేంటో ఆ కమ్మలో నుంచి, ఆ రాడ్లో నుంచి ఊడిపోయి ఈవిడ నెత్తి మీద పడింది, డబేలుమని పడింది. ఇక పడేసరికి అమ్మో అనుకుంటే కింద పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తానికి ట్యాబ్లెట్లు ఇచ్చారు, మందులు ఇచ్చారు. కొంతవరకు బాగానే ఉంది. గంటకే ఈవిడిని గమనించుకోండి అంటున్నారు డాక్టర్ గారు. ఇదేంటంటే గంటకి గమనించుకోమంటున్నారు. ఏమంటుంది అని అంటే, ఇప్పుడే మీ ఆయన అంట, తర్వాత నువ్వు ఎవడోరా అంటుంది, జాగ్రత్తగా చూసుకోండి ఆవిడ అన్న. అప్పుడు ఇక అలా ఆయన ఏమంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, మా ఆవిడికి రండి అంటుంది. అంటే అప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేయండి, ఆయన రావాలంటుంది. నేను వెళ్ళిన తర్వాత ఆయన అంటుంది, పాస్టర్ గారు ఈయన ఎవడో నా పక్కన ఉంటున్నాడు అంటుంది. ఎవరిని? అలా ఆయన అనమాట. ఈడెవడు నా పక్కన ఉంటున్నాడు, నాకు నీళ్లు పట్టేస్తున్నాడు, నాకు మందులు వేస్తున్నాడు, ఈడెవడు పాస్టర్ గారు ఈయన బయటికి వెళ్ళిపోమండి. నన్ను మాత్రం గుర్తుపట్టింది, మర్చిపోయిందేమో అనుకున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఏంటి ప్రభా ఈవిడిని ఎలా చేసేవానంటే, నేనే కొట్టాను ఆవిడ సుత్తుతోటి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు కొట్టారంట అంటే చేతి సహాయం లేకుండా వచ్చి తగిలిందంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే చేతి సహాయం లేకుండా దాని అంతటా అది వచ్చి తగులుతూ ఉంటాయి నెత్తి మీద. కొబ్బరికాయ పడింది ఎప్పుడన్నా? దబేలుమని. అంటే చేతి సహాయం లేక వస్తుందంటే ఎవరు కొడుతున్నారు మిమ్మల్ని? కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు తర్వాత వాళ్ళ పిల్లల్ని పంపించిందంట. అరే పాస్టర్ గారు వస్తారు, ఆమ్లెట్ వేయాలి, గుడ్లు తీసుకుని పంపించిందంట. నేను వెళ్ళేసరికి మమ్మీ గుడ్లు తీసుకొచ్చానంటే, ఎవడరా నువ్వు మమ్మీ అంటున్నావు నన్ను అంటుంది. గుడ్లు ఎవడ తెమ్మన్నాడు, నేను గుడ్లు ఎందుకు తెచ్చారు, గుడ్లు పీకేస్తానని చెప్పి ఆడు బయట ఉండి అమ్మా నేడుతున్నాడు ఆడు బయట ఉండి. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఎవరిని హెచ్చించాలి? దేవుణ్ణి హెచ్చించాలి. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేయాలి. సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ స్థలం ఏమైనా అడగలా, కానీ ఆవిడే బలిపీఠం కట్టాలని ఓ పక్కన కట్టింది. తర్వాత 6 నెలలకి వెళ్తే ఏం పెట్టింది? అందులో కోళ్ళు పెట్టింది. కోళ్ళు పెడితే దేవుడు ఏం చేశాడు? ఒక దెబ్బ కొట్టాడు అనమాట. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, గాయం పెట్టువాడని నేనే. ఎందుకు పెడతాడు గాయం? చెప్పండి అమ్మా. ఎందుకు పెడతాడు? టీచర్ గారు ఎందుకు కొడతారు? గోడ కుర్చీలు ఎందుకు వేపిస్తారు? మన మధ్యలో టీచర్ గారు ఉన్నారు. ఆవిడ ఎందుకు కొడుతుంది? బిందు టీచర్కి ఏమో కోపం అని కాదు, ఆవిడ దగ్గరికి వచ్చేవాళ్ళు చదవాలని. అంతేనా కదా? చదవాలి, మంచిగా ఉండాలి, వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. పలానా టీచర్ గారు మాకు చదువు చెప్పారు. మాకు కూడా చిన్నప్పుడు కొట్టిన టీచర్లు, చిన్నప్పుడు తిట్టిన టీచర్లు అందరూ గుర్తుంటారు. ఎందుకని? వాళ్ళు తిట్టి కొట్టి క్రమశిక్షణలో పెట్టడం బట్టి ఇంతటి వాళ్ళమయ్యాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుడు ఎందుకు గాయం పెడతాడు? ఎందుకు కొడతాడు? బలిపీఠం సరిగ్గా ఉండకపోతే. చెప్పండి ఒకసారి. బలిపీఠం సరిగ్గా ఉండకపోతే కొడతాడు. బలిపీఠం అనగా ప్రార్థన జీవితం. యాశాలు వేసి నీకు అవసరం వచ్చినట్టు పాస్టర్ గారు అని, అవసరం లేనప్పుడేమో నువ్వెవడవరా అన్నట్టుగా ఉంటే కొడతాడు. చేతి సహాయం లేకుండా వచ్చి తగులుతాయి. హల్లెలూయా. ఆ దెబ్బలకి మనం ఉండకుందుముగాక. ఇజ్రాయేలీలు కూడా అలాగే మర్చిపోయారండి. చదువుదని చూడండి, కీర్తన గ్రంథం 106:22 చదువు. 106:22. భయం పుట్టించి క్రియలను చేసిన తర్వాత దేవుని మర్చిపోయారమ్మా. ఎవరు?
ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయారు. మనము కూడా ప్రార్థన చేసిన తర్వాత బలిపీఠం కట్టిన తర్వాత దేవుడిని మర్చిపోతే కనుక దేవుడు ఒక మొట్టికే వేస్తాడు. అబ్రహాం గారు బలిపీఠం కట్టారు. సింగిల్గా ఉన్నప్పుడు అదే బలిపీఠం దగ్గర ఉన్నారు. శారమ్మ గారు ఉన్నప్పుడు కూడా అదే బలిపీఠం దగ్గర ఉన్నారు. హాగరు ఉన్నప్పుడు కూడా అదే బలిపీఠం దగ్గర ఉన్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎక్కడ ఉన్నాడు ఆయన? బలిపీఠం దగ్గరే ఉండి దేవుని కూడా అదే బలిపీఠం మీద బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా బలిపీఠమును అనగా ప్రార్థన జీవితమును మరవకుందుము గాక. హోషేయ గ్రంథం 8:14 చదువుతాం. హోషేయ గ్రంథం 8:14 ముగించేసుకుందాం త్వరగా. ఇజ్రాయేలీలు నగరాలు కట్టించుకుని సృష్టికర్తను మర్చిపోయారండి. ఎవరు మర్చిపోయారు? ఇజ్రాయేలీలు సృష్టికర్తను మర్చిపోయారు. మనం అలా మర్చిపోయే వారం ఉండకూడదు. అదే హోషేయ గ్రంథం 13:6 చదువుదాం. హోషేయ గ్రంథం 13:6. తర్వాత వారికి మేత దొరకగా, మేత దొరికింది, ఆహారం దొరికింది, సమృద్ధిగా ఉన్నారు, తిని తృప్తి పొంది ఏం చేశారంట? గర్వించి దేవుణ్ణి మర్చిపోయారు. అలాగ ఉండకూడదు. మనం ఆకలేసిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, మన జేబులో డబ్బులు ఉన్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారం. ఈరోజు ఆదివారంగా డబ్బులు ఉన్నాయనుకో, అలాగే వెళ్ళొద్దాం, హైదరాబాద్ వెళ్ళొద్దాం, ఇలా ఊటీ వెళ్ళొద్దాం, ఇలా వైజాగ్ వెళ్ళొద్దాం అని అనుకోకండి. ఎందుకనంటే చేతి సహాయం లేకుండా, చెప్పండి అమ్మా, చేతి సహాయం లేకుండా ఒకటి లెగిస్తుంది. ఒక రాయో ఒక సుత్తో ఏదోటి లెగిస్తుంది. అలా లేపి ఆయన కొట్టకుండా ముందుగానే మెలకువగా ఉండుదుము గాక. హల్లెలూయా. మొట్టమొదటిది బలిపీఠం అంటే ఏంటి? ప్రార్థన జీవితం. రెండవది 12 రాళ్ళు అపోస్తుల బోధకు సాదృశ్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:42 చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:42. అపోస్తుల బోధ యందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉన్నారు. రెండోది 12 రాళ్ళు అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు ఈ రాళ్ళని ఏం చేయొద్దు అన్నాడు దేవుడు? చెక్కతో కానీ, ఉలితో కానీ, ఇనప ముట్టుతో కానీ ఏం చేయకూడదు? చెక్కకూడదు. అనండి ఒకసారి. చెక్కకూడదు. ఎందుకు చెక్కకూడదు? చెక్కినవి ఉంటే ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదే బలిపీఠం అనుకోండి, చెక్కకుండా ఒక ఏంటంటే చెక్కక ముందు ఎలాగ ఉంటుంది ఇది అనండి? దొంగ, ఒక దొంగలాగా ఉందనుకో. దొంగలాగా ఉండి నేను వాక్యం చెప్తే మీకు ఎలాగుంటుంది చూసి వాళ్ళకి? చెప్పండి అమ్మ ఒకసారి. మాంసం కొట్టాడు అనుకుంటారేమో, 1 కేజీ మాంసం ఏమన్నా అంటారేమో ఇక్కడికి వచ్చి. హల్లెలూయా. మాంసం కొట్టాడు, ఆ దొంగ ఉన్నట్టుగా ఉంటుంది. అయినా సరే దేవుడు ఏమన్నాడంటే, ఆ చెక్కనిది మాత్రమే నాకు కావాలి, చెక్కని రాళ్ళు నాకు కావాలి. చెక్కని రాళ్ళు కాదు, చెక్కని రాళ్ళు అని పడుతుందేమో, చెక్కని అనండి ఒకసారి. అంటే ఉలితో రూపం చేయనటువంటి రాళ్ళు నాకు కావాలి అని దేవుడు అన్నాడు. ఎందుకు అన్నాడనంటే, యెషయా గ్రంథం 45:18 చదువుకుందాం. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు అనండి ఒకసారి. ఆకాశములు ఎవరు సృజించారు? చెప్పాలి. ఆకాశం ఎవరు సృజించారు? దేవుడు. భూమిని ఎవరు సృజించారు? ఇంకో రకంగా మాట్లాడు. ఆకాశం ఎవరు చెక్కారు? దేవుడు. భూమిని ఎవరు చెక్కారు? దేవుడు. సూర్యచంద్ర నక్షత్రం ఎవరు చెక్కారు? దేవుడు. మనల్ని ఎవరు చెక్కారు? దేవుడు. మరలా మనం ఇంకోటి చెక్కి ఆయన్ని స్తుతించకూడదు. నేను ఆల్రెడీ నిన్ను చెక్కాను రా, ఈ భూమిని చెక్కాను, ఆ రాళ్ళని చెక్కాను, ఆ కొండలు చెక్కాను, మళ్ళీ నువ్వు ఏదో తెలివితేటలు ఉపయోగించి ఏంటంట? ఏదో తెలివితేటలు ఉపయోగించి, నీ ఆలోచన ఉపయోగించి ఏ కోతి బొమ్మనో, ఏ మేక బొమ్మనో, ఏ ఎద్దు బొమ్మనో నువ్వేం చేయకూడదు? చెక్కకూడదు. నీ తెలివితేటలు ఉపయోగించి. ఎందుకంటే నీ తెలివితేటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెప్పాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ బుర్రలోంచి వస్తుంది. ఆ బుర్రను చెక్కిన వాడిని ఎవరిని? ఆ బుర్రను కూడా నేనే చెక్కాను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, ఎలాగున్న రాయిని అలాగే తీసుకురా అని. అంటే మనము దేవుని మహిమపరచాలే తప్ప మనము దేవుని మహిమపరచాలే తప్ప అంటే దేవుడి మహిమను మనం పొందుకోకూడదు. అర్థమైందా? దేవుని మహిమను మనం పొందుకోకూడదు. ఇప్పుడు ఇదే ఉంది, బలిపీఠమే ఉంది. ఒక ఆయన చెక్కాడు. ఆయన ఏమంటాడు? పలానా విజయ్ కుమార్ గారి చర్చిలో బలిపీఠం చూసారు, ఎంత బాగా చెక్కాను అంటాడంట. అంటే మహిమ ఎవరికి రావాలి? దేవునికే రావాలి. వారు పొందుకోకూడదు. హల్లెలూయా. అందుకని చెక్కని కావాలన్నాడు. తర్వాత చదువు అపోస్తుల కార్యముల గ్రంథం 19:26. అపోస్తుల కార్యముల గ్రంథం 19:26. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని చెప్పి ఉన్నాడు. చాలండి. చేతులతో చెక్కబడిన ఏమి కావయి? దేవతలు కావు. హల్లెలూయా.
కాబట్టి దేవుడు మనల్ని చెక్కాడు. మనం ఇంకోటి చెక్కుని చెక్కిన ప్రతిమలను మనం ఏం చేయకూడదు, మ్రొక్కకూడదు. అందుకే నేను మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని మీరు ఏం చేయకూడదు, చెక్కకూడదు. అంటే విగ్రహాలన్నీ ఏంటి, చెక్కిని అనమాట. కాబట్టి ఆ చెక్కిని అంటే మానవ పనిని మనము పొగడకూడదు, మానవుని పనిని మనం మ్రొక్కకూడదు. మనల్ని ఆల్రెడీ చెక్కాడు దేవుడు, మనకు రూపిచ్చాడు. ఈ ఆకాశంకు రూపిచ్చారు. తర్వాత ఇంకో దేనికిచ్చారు? ఆకాశంకి, భూమికి, మనుషులకి, జంతువులకి, చెట్లకి, అన్నిటికీ రూపాలు ఇచ్చాడు దేవుడు. ఆయన చెక్కాడు. మనం ఇంకోటి చెక్కి సృష్టికి ప్రతి సృష్టి చేయకుందుము గాక. అలాగే లేవియాకాండం 26 అధ్యాయం మొదటి వచనం చదువుదాం. లేవియాకాండము 26 మొదటి వచనం త్వరగా ముగించేసుకుందాం. విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమలను కొమ్మను కానీ ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు చెక్కొద్దు అన్నాడంటే ఎందుకు చెక్కొద్దు అన్నాడు. నాలుగవది ఏమిటి అనంటే ఎత్తుగా ఉంటుంది బలిపీఠం. ఎలాగుంటుందమ్మా? ఎత్తుగా ఉంటుంది. అంటే దేవుడు ఉన్నతమైన వాడని. నాలుగవది ఏంటి? దేవుడు ఉన్నతమైన వాడు. ఎక్కడైనా సరే పుట్టినరోజులు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, ఫంక్షన్లు జరిగినా దేవుణ్ణే హెచ్చించుదుముగాక. ఎక్కడైనా దేవుని వాక్యానికి చోటిచ్చుదుముగాక, దేవుణ్ణే బలపరచుదుముగాక. హల్లెలూయా. సేవలోకి వచ్చిన కొత్తల్లో ఒక సిస్టర్ గారు పెళ్లి చేసుకుంటే అన్నయ్య నువ్వే వాక్యం చెప్పాలన్నది. ఎందుకంటే బైబిల్ టీచర్గా అక్కడ చేసేవాడిని కదా. నువ్వే వాక్యం చెప్పాలంటే సరే అమ్మ చెప్తానని చెప్పి వెళ్ళాం పెళ్ళికి. పొద్దున్న ఎన్నింటికి వెళ్ళానంటే కొత్తగా పాస్టర్ అయ్యానికి పొద్దున్నే 9ంటికి వెళ్ళిపోయాను. బైబిల్ పట్టుకుని ఎన్నింటికి వెళ్ళిపోయా? 9ంటికి వెళ్ళిపోయా. 9 నుంచి 10 అయింది. అక్కడే కూర్చుని ఎవరు రాలా. 11 అయింది, ఎవరు రాలా. 12 అయింది, ఎవరు రాలా. 1 గంట అయినసరికి ఆకలేసేస్తుంది. అప్పుడు అంటున్నారు పాస్టర్ గారు మీరు ఏమైనా తింటారా అంటున్నారు. నేనేం తినండి, వాకింగ్ చెప్పిన తర్వాత తింటాను అంటున్నాను నేను. లేదండి అక్కడ వెజ్ చేశారు, నాన్ వెజ్ చేశారు, వీళ్ళందరూ తినేస్తున్నారు, వెళ్ళి మీరు తినేసి వచ్చి కూర్చోండి. పెళ్లి కూతురు వచ్చినప్పుడు, పెళ్లి కొడుకు వచ్చినప్పుడు పెళ్లి చేద్దరు కానీ అది వాకింగ్ చెప్తారు కానీ అంటున్నారు. లేదండి నేను వాకింగ్ అయిన తర్వాతే, ఎందుకంటే ఫస్ట్లో కదా భోజనం ఏం చేయనండి, వాకింగ్ అయిన తర్వాతే భోజనం చేస్తాను అని అన్నా. 1 గంట అయింది. పెళ్లి కూతురుని తీసుకొచ్చారు. అన్నయ్య బాగున్నావు అని ప్రైజ్లు ఇడమంటే ప్రైజ్లు ఇడమ్మ చేతులు బైబిల్ వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఉండని ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఇద్దరు తీసుకెళ్ళారు ఆవిడ్ని. మళ్ళీ రాలేదు. మళ్ళీ 1 గంట అయిపోయింది, 3 అయిపోయింది, ఇంకా రాలా. వచ్చేసరికి నల్లగా ఉన్న అమ్మాయి తెల్లగా అయిపోయి వచ్చింది. ఇదేంటారు బాబు నల్లగా ఉన్న అమ్మాయి తెల్లగా అయిపోయి వచ్చింది, అసలు గుర్తుపట్టలేకపోతున్నా. పలానా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అంటే ఆవిడే ఈవిడ అంటున్నారు. మేకప్ వేశారు. ఎంత బారున్న జాడని ఏం చేశారంటే కత్తిరించేశారు. మొత్తం ఏం చేశారు? కత్తిరించేసి ఒక పెద్ద గౌనోడు తొడిగేశారు తెల్లది. పొట్టుకున్నామని పొడుగ్గా చేసేసారు. మొత్తం పొడుగ్గా చేసేసి మేకప్ వేసి లిప్స్టిక్లు వేసి ఉన్నాయి ఉన్నాయి మొత్తం తొడిగేశారు. ఆవిడెవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. సరే కూర్చున్న తర్వాత పెళ్లి కొడుకోళ్ళు ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చారంట. వాళ్ళ భోజనాల్లో కూర్చున్నారు. భోజనాల్లో కూర్చునేసరికి 3 అయిపోయింది, 4 అయిపోయింది. అటు పెళ్లి కొడుకు రావట్లే, పెళ్లి కూతురు రావట్లే. పెళ్లి కొడుకు వచ్చేదాకా మళ్ళీ వస్తానని అని ఈవిడ వెళ్ళిపోయింది. ఈవిడే మేకప్ రూమ్లో ఉంది, టాయిలెట్ రూమ్లో ఉంది, ఆయనేమో విడిది గదిలో ఉన్నాడు. అంటే వాళ్ళు అన్నిళ్ళు పెళ్ళి కదా రివర్స్లో చేసుకుంటారు. విడిది గదిలో ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ బంధుమిత్రులు వచ్చి అందరు భోజనాలు చేసేస్తున్నారు. నాతో పాటు వచ్చిన పాస్టర్లు కూడా తినేశారు. బేవు అంటున్నారు. ఎలాంటి పాస్టర్ గారు మీరు కూడా చేయండి, భోజనం పొద్దున్న ఎప్పుడో వచ్చారంట, పాపం ఆవిడ మీ స్టూడెంట్ అని అంట కదా, పొద్దున్న వచ్చారంటే వెళ్ళి భోజనం చేయండి అంటే వద్దండి ప్రార్థన ఏదారు చేస్తానండి. ఆఖరికి సాయంత్రం 6 గంటలకు వచ్చారు అందరూ. ఎన్నింటికి వచ్చారు? సాయంత్రం 6 గంటలకు వచ్చారు. 5 అయిపోయింది, 6 అయిపోయింది. అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న పాస్టర్ గారు అంటున్నారు, వేమడోల నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు 10 నిమిషాలు గ్రీటింగ్ చెప్తారా అంటున్నాడు. ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు గ్రీటింగ్ చెప్తారండి. నేను పొద్దున్నే 9ంటికి వచ్చి కూర్చున్నాను, కనీసం ఒక గంటన్న వాక్యం చెప్దామని. 10 నిమిషాలు గ్రీటింగ్ చెప్తున్నారని చెప్పేసి సరేలే నీకు తప్పదు కదా, అక్కడ ఏం చేయడానికి లేదు. అక్కడ స్థానికంగా పాస్టర్ గారు ఉన్నారు. సరే మొత్తానికి సభ ప్రాంగణాన్ని, ఆ సభ మర్యాదను గౌరవించడానికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు, ఈ పెళ్లి కూతురు మా స్టూడెంటే అని చెప్పేసి అవి చెప్పి ఇవి చెప్పేసి మొత్తం 10 నిమిషాల్లో ముగించి ఆమేన్ అని చెప్పేసి దిగిపోయాం. అప్పుడు అందరూ చూస్తున్నారు, పాస్టర్ గారు మీరు 10 నిమిషాలు చెప్పినా బాగా చెప్పారు, ఇంకా గంట ఇస్తే ఎన్ని చెప్పేవారు, ఈవిడేమో మీ స్టూడెంట్ అంటున్నారు, కానీ ఈవిడ మీకు ఎంత ఇచ్చింది? 10 నిమిషాలు ఇచ్చింది, మీరేం ఫీల్ అవ్వకండి, ఈసారి వచ్చినప్పుడు గంట ఇస్తా మీకు అని చెప్పి ఆ పాస్టర్ గారు అంటున్నాడు. ఇంకోసారి వచ్చినప్పుడు గంట ఇస్తా కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోదు కదండి, ఒకసారి కదా పెళ్లి చేసుకునేది, సరేలేండి ఇవ్వకపోయినా పర్వాలేదులేని అక్కడి నుంచి వచ్చేసి. హల్లెలూయా. కాబట్టి ఎవరిని హెచ్చించాలి? స్నానాలు గంట తీసుకున్నారు, ఎయిర్ కటింగ్ గంట తీసుకున్నారు, మేకప్ వేయడానికి 2 గంటలు తీసుకున్నారు, కానీ వాక్యానికి ఎంత ఇచ్చారు? 10 నిమిషాలే. హల్లెలూయా. అలాగుంటే దేవుడు మనల్ని దీవించడు. ఫోటోలోడికైతే 2 గంటలు ఇచ్చాడు,
ఈ మధ్యలో వాక్యం చెప్తుంటే ఆవిడనేమో మీరు ఇటు తిరగండి అటు తిరగండి అంటున్నా, ఓరు నాయన తర్వాత ఫోటోలు తీసుకుంది కానీ అంటే వాక్యంలో మధ్యలోకి వచ్చి కెమెరాలు పట్టుకుని టిక్కు టిక్కు మరి పడుతున్నాడు. అక్కడ వాక్యం చెప్పి వాళ్ళు చెప్పనివ్వట్లా, అక్కడ వాయిద్యాలు వాయించేవాళ్ళు చెప్పనివ్వట్లా. ఇక్కడ పాస్టర్ గారు కూర్చున్నారు, ఆళ్ళనటి జరగమని ఏళ్ళనటి జరగమని పెళ్లి కూతురు అక్కడ నిలబెట్టి ఫోటోలు తీస్తున్నాడు. వీడు ఫోటోలు తీస్తే తర్వాత తీద్దరు కానీ నీకు దండం 6 అయిపోయింది, నేను 10 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతాను, నేను చాలా దూరం వెళ్ళాలని చెప్పేసి ఆ 10 నిమిషాలు చెప్పి దిగిపోయాను. తర్వాత వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, మొత్తానికి పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి దేవుడికి అధికమైన సమయం ఇచ్చుదుముగా. ఏ సమయం? ఎక్కడైనా సరే ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, ఎక్కడికి పెట్టుకున్న ప్రార్థన పెట్టుకున్నప్పుడు వాక్యానికి సమయం అండి. పుట్టినరోజులు జరిపినప్పుడు మా చుట్టాలు వచ్చారు, మా బంధుమిత్రులు వచ్చారని వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి దేవుడికి తక్కువ టైం ఇస్తే మనకంత ఆశీర్వాదం అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరు చెప్పండి? ఉన్నతమైన వాడు. 5వది ఏమిటంటే కట్టెలు, అనగా కట్టెలు వరుసగా పేర్చాలి. సహవాసము, సంఘ సహవాసము. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం, త్వరగా ముగించేసుకుందాం. 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. అగ్ని మండాలి అని అంటే సహవాసం ఉండాలి, కట్టెలు వరుసగా పేర్చాలి, ఆ కట్టెలు కలిసి ఉండాలి, కట్టెలు ఐక్యతతో ఉండాలి. 2 ముగ్గురు అనండి ఒకసారి, 2 ముగ్గురు ఏకీభవించి నా నామున ప్రార్థన చేసినప్పుడు అక్కడే నేను ఉంటాను. 2 ముగ్గురు ప్రార్థన చేస్తారు కానీ ఏకీభవించరు. ఏకీభవించడం అనగా సహవాసము. ప్రతి ఒక్కళ్ళు తగ్గాలి, ఒకళ్ళొకళ్ళు ఓర్చుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒక సహవాసంలో ఉంటే మండని కట్టి కూడా మండునుగాక. కాబట్టి కట్టెలు దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం చెప్పండి? సంఘ సహవాసానికి సాదృశ్యం. తర్వాత 6వది ఏమిటి అంటే కట్టెల మీద ఉన్న బలి పశువు. బలి దేని చూసిందంటే అర్పణలు. వేలాది నదులంతా వేస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా వేస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకిచ్చిన తీరునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకిచ్చిన తీరునా. అవేలాది దూడలనా, అవేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసినటువంటి మేలుకు, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కు అర్పణలు అర్పించుదుము గాక. ప్రథమ ఫలాలు ఆయనకి ఇచ్చుదుము గాక. దశమ భాగములు ఆయనకి ఇచ్చుదుము గాక. 7వది అగ్ని. అగ్ని దేనికి సాదృశ్యం? సంపూర్ణతకు సాదృశ్యం. అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివి ముగించేసుకుందాం. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ మరి సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువు లేకుండా ఉండాలి అని అంటే మీకు అగ్ని ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అప్పుడు దేవుడు బలిని అర్పించినప్పుడు దేవుడు స్వీకరించినట్లు లెక్క. ఈ అగ్ని వచ్చినప్పుడు ధూపం అనేది పైకి వెళుతుంది. ధూపం పైకి వెళుతుంది అని అంటే ప్రార్థన పైకి వెళుతుంది. హల్లెలూయా. ఇన్ని చేసేవారండి అబ్రహాము గారు. ఇన్ని చేసేవారు కాబట్టి వారు దీవించబడ్డారు. ఇస్సాకు అన్ని చేసేవారు కాబట్టి దీవించబడ్డారు. యాకోబు అన్ని చేసేవారు కాబట్టి దీవించబడ్డారు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో బలిపీఠం అనగా దేవుని మందిరం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుందుము గాక. అపోస్తుల బోధన విడిచిపెట్టకుందుము గాక. కట్టెలు అనగా సహవాసాన్ని విడిచిపెట్టకుందుము గాక. ఎప్పుడు కూడా దేవుని యొక్క అగ్ని చేత మనం నింపబడి ఉందుము గాక. మన యొక్క పాపములు దహించుకొందుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్.